Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. All Evatorium family members అందరికి స్వాగతం సుస్వాగతం. సో మనందరికీ తెలుసు ఈరోజు ఆల్ట్రాబెర్రీ టాపిక్ ఉందని. సో మీరు ఇంకా ఎవరైతే రాలేదో వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టాపిక్ అవ్వబోతుంది, రైట్? సో అలాగే మనకు ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సో అలాంటిది ఒక హెల్దీ అల్ట్రాబెర్రీ మీరు ఇచ్చినట్లయితే డెఫినెట్లీ దాంట్లో హెల్ప్ అనేది అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఆ విషయాలన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అశ్విన్ గారికి, సాయి గారికి, వెంకట్రాజ్ గారికి, అలాగే నా గ్రేట్ టీమ్ లీడర్స్ కి, నా గ్రేట్ అప్లైనర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎస్, మనము సెషన్ లోకి వెళ్దాం. సో ఆల్ట్రాబెర్రీ దేనికి సంబంధించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇస్తుంది, ఒరాక్ వాల్యూని ఇస్తుంది, దాంతో పాటు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది ఆల్ట్రాబెర్రీ. ఓకే, సో ఈ ఆల్ట్రాబెర్రీని ఎందుకు మనం వాడాలి అన్నప్పుడు, మనకు మన టోటల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో వాళ్ళందరినీ కూడా ఒక ఎంపవరింగ్ చేయాలి, ఒక బెటర్ హెల్త్ ని ఇవ్వాలి, బెటర్ లైఫ్ ని ఇవ్వాలి అని ఒక గ్రేట్ మోటో తోటి ఈరోజు ఆల్ట్రాబెర్రీన్ అనేది మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది ఫ్రమ్ ఈబైటోరియం కంపెనీ. దానికి గాను మనం మన గ్రేట్ సిఎండి గారు సాగర్ జోషి గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ మనం సెషన్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక లాజిక్ ని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు సిక్ అయిపోతున్నారు అంటే, వ్యాధుల బారిన ఎందుకు పడుతున్నారు, అలాగే వాళ్లకు ప్రతి చిన్నది కూడా బ్యాక్టీరియా అటాక్ అయినా కూడా, వైరస్ అటాక్ అయినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎందుకు సిక్ అయిపోతున్నారు. ఓకే, సో దాని గురించి మనం చూద్దాము. సో ఈ రోజు మనం ముందుగా లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటామో ప్రతి సెకండ్ లో ఒకసారి చాలా జర్మ్స్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి మన బాడీలోకి ప్రవేశిస్తాయి. అలాగే ఇలా వెళ్ళిన వైరస్లు మనకు ఉన్న ఏదైనా మెడిసిన్ వేసుకుంటే అది వెళ్ళిపోతుందా బాడీ నుంచి అంటే అది వెళ్ళదు. కంపల్సరీ బాడీలో అది ఇంజెక్ట్ అయిపోతుంది పొల్యూషన్ ఏరియాలో. అలాగే మీరు ఇంకా ఎక్కడైనా ఇన్ఫెక్షనస్ ఏరియాలో ఉన్నప్పుడు కంపల్సరీ మళ్ళీ మన మీద అటాక్ అవుతూనే ఉంటాయి. సో మెడిసిన్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తాయి అంటే అప్పటికప్పుడు దాన్ని రిమూవ్ చేస్తాయి, కానీ టోటల్ గా క్యూర్ అనేది అవి చెయ్యవన్నమాట. సో దానివల్ల మన బాడీ మీద ఇమ్యూనిటీ సిస్టమ్, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ టోటల్ గా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకు సిక్ అవుతున్నాము, వ్యాధుల బారిన ఎందుకు పడుతున్నాము ఇవాళ, సో అది కూడా మనం చూద్దాం. సో మరి ఆల్ట్రాబెర్రీ అనేది మనం ఎందుకు తాగాలి, దాని గురించి కూడా ఈరోజు చూద్దాం ఒకసారి. సో లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది బాడీలో ఉంటుంది మనకి. ఇది ఒక మన బాడీ స్ట్రక్చర్. సో ముందుగా ఒక అణువు ఉంటుంది అంటే దాన్నే మనం ఆటం అంటాం. సో చాలా ఆటమ్స్ కలిసి ఒక మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. మరి ఆ మాలిక్యూల్ అంతా కూడా ఒక అంటే సెల్ అంటాం, దాన్ని కణాలు అంటాము. ఈ సెల్స్ అన్ని కూడా కలిసి ఒక టిష్యూ తయారవుతుంది. అలాగే చాలా టిష్యూస్ కలిసి ఈరోజు మనకు ఒక ఆర్గాన్ అనేది తయారవుతుంది. ఈ ఆర్గాన్స్ అన్ని కలిసి కూడా మనకు 11 సిస్టమ్స్ అనేది బాడీలో ఏర్పడతాయి. ఈ 11 సిస్టమ్స్ అన్ని కూడా కలిసి మన శరీరం ఏర్పడుతుంది. అలాగే మన శరీరంలో మరి ఇలా ఆర్గాన్స్ తయారయ్యాయి కాబట్టి కణాలతోటి ఎన్ని కణాలు ఉంటాయి అంటే 63 ట్రిలియన్స్ కణాలు మన బాడీలో ఉంటాయి. అలాగే 300 బిలియన్ న్యూ సెల్స్ అనేది క్రియేట్ అవుతూనే ఉంటాయి ఎవ్రీడే. అలాగే 200 మిలియన్ సెల్స్ 1 మినిట్ కి తయారవుతూనే ఉంటాయి అన్నమాట బాడీలో. ఓకే, సో అలాగే మనం డైలీ 23,000 కంటే ఎక్కువ సార్లు శ్వాస అనేది తీసుకుంటూ ఉంటాము. మరి ప్రతిసారి శ్వాస తీసుకున్నప్పుడు వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, కాలుష్యం నుంచి కానివ్వండి, మన శరీరంలోకి టాక్సిన్స్ అనేది వెళ్తూనే ఉంటాయి బాడీలో. దీని అర్థం ఏంటంటే వ్యాధులను మనం మన శరీరంలోకి మనమే పీల్చుకుంటున్నాం అన్నమాట లోపలికి. సో దానివల్ల ప్రతి ఒక్కరు కూడా వ్యాధులకు ఈరోజు గురి అవుతున్నారు.
ఇప్పుడు సపోజ్ మీరు తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్వైన్ ఫ్లూ వచ్చింది ఇంతకు ముందు, అలాగే కరోనా వైరస్ వచ్చింది, రైట్? సో ఎవరికి అటాక్ అయింది? అది కూడా ఒక వైరసే. కరోనా ఒక వైరసే, ఇప్పుడు మన స్వైన్ ఫ్లూ కూడా ఒక వైరసే. అది ఎవరికి అటాక్ అయింది? ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉందో వాళ్ళకు అటాక్ అయింది అనమాట. సో ఈ రోజు ఇంకొక కొత్త వైరస్ స్టార్ట్ అయింది. మీరు న్యూస్ పేపర్స్లలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, నిఫా వైరస్ అని. సో అది కూడా, దానికి మందే లేదు ఇప్పుడు. ఓకే, సో ఇంకా కనుక్కోలేదు. అది కేరళలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకు అది అంటే, ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉంటుందో ఆ వైరస్ అయితే అటాక్ అవుతుంది. మరి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సెషన్ లో మీరు చూస్తారు. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ అలాంటి వైరస్ ఇప్పుడు స్వైన్ ఫ్లూ వైరస్ అయిపోయింది, అలాగే మనకి ఆ కరోనా వైరస్ అయిపోయింది, ఇప్పుడు నిఫా వైరస్ అని ఇంకొక కొత్త రకం వైరస్ వచ్చింది. అంటే రేపు ఇక ముందు రాబోయే రోజులలో ఎలాంటి వైరస్లు, ఇంకా కొత్త కొత్త వైరస్లు పుట్టుకొచ్చి మనకి ఎంత ఇబ్బంది పడతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి మూల కారణం అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకుంటేనే ఇలాంటి రోగాల బారిన పడకుండా ఉంటాం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో వాట్ ఈస్ ఇమ్యూనిటీ సిస్టమ్? మరి అల్ట్రాబెర్రీ దాన్ని ఎలా మనల్ని కాపాడుతుంది, ఇలాంటి వైరస్ల వల్ల మన బాడీని ఎలా కాపాడుతుంది, ఎన్ని రకాల వైరస్లు రానివ్వండి, అప్పుడు మన బాడీని తట్టుకునే శక్తిని మనకి ఎలా ఇస్తుంది మనం చూద్దాం. ఓకే, సో ఈరోజు మనకి రకరకాల వ్యాధుల నుంచి మన బాడీని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకునే డిఫెన్స్ సిస్టమ్ మనకు ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే, ఒకసారి మీరు చూడండి, ఇది అంటే ఒక సూపర్ హీరో అంటాం అనమాట. మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏమంటాం మనం? సూపర్ హీరో, రైట్? సో అంటే మన బాడీకి డిఫెన్స్ సిస్టమ్ అనేది, దీన్ని ఒక డిఫెన్స్ సిస్టమ్ గా అనుకోవచ్చు అనమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ ని 24/7 డే నైట్ అది మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రక్షణ వ్యవస్థ లాగా, మన రెసిస్టెన్స్ పవర్ ని ఒక రక్షణ వ్యవస్థ లాగా అది కాపాడుతూ ఉంటుంది అనమాట. దేని నుంచి అంటే వైరస్ నుంచి, బ్యాక్టీరియా నుంచి, దాని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉండడానికి ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు మీరు హెల్తీగా ఉంటారు, ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుందో, ఎప్పుడైతే వీక్ అయిపోతుందో, ఇలాంటి రకరకాల వైరస్లు మన మీద అటాక్ అవుతాయి, రైట్? సో నెక్స్ట్ మనం చూద్దాము. సో ఇక్కడ దేని వల్ల మనకు ఇలాంటి రకరకాల డిసీజెస్ అనేది మనం అంటే వాటి బారిన పడుతున్నాము, మరి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎందుకు డౌన్ అయిపోయింది, ఎందుకు వీక్ అయిపోయింది అంటే, ఫస్ట్ వచ్చేసి స్ట్రెస్ అన్నమాట. సో స్ట్రెస్ ఈ రోజులలో డబ్బు ఉన్న వాళ్ళకు స్ట్రెస్, డబ్బు లేని వాళ్ళకు స్ట్రెస్, జాబ్ ఉన్న వాళ్ళకు స్ట్రెస్, బిజినెస్ చేసే వాళ్ళకి స్ట్రెస్, చిన్నపిల్లల ఎడ్యుకేషన్ స్ట్రెస్, స్కూల్ కి వెళ్ళాలంటే స్ట్రెస్, రైట్? సో ఎన్ని స్ట్రెస్లు అంటే రకరకాలు, కారణమే లేదనమాట. ప్రతి ఒక్కరు ఈ రోజు స్ట్రెస్ లో ఉన్నారనమాట. సో దీని వల్ల కూడా ఏమవుతుంది, మన బాడీ అనేది వీక్ అయిపోతుంది, మన రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, రైట్? సో అలాగే ఈ రోజు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అందరం కూడా? జంక్ ఫుడ్. ఓకే, అంటే మన చెప్పాలంటే దాంట్లో ఎలాంటి ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ ఏమి ఉండవు, అంటే మినరల్స్ కానివ్వండి ఏమి ఉండవు. సో శరీరానికి హాని కలగజేసే పదార్థాలు మాత్రమే ఉంటాయి. బ్రెడ్, బటర్, లేదా మీరు ఇంకా చూస్తే పిజ్జా, బర్గర్స్, ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని జంక్ ఫుడ్. పూర్ డైట్ అంటే న్యూట్రిషనే లేదు, మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి న్యూట్రిషన్ అనేది ఈ రోజు లేదు. దాని వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. అలాగే మన పొల్యూషన్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు పొల్యూషన్ వల్ల, అంటే పొల్యూషన్ లో విష పదార్థాలు వెలువడుతూ ఉంటాయి అన్నమాట. సో అవి మన టాక్సిన్స్, అవి అన్ని కూడా మనం పీల్చుకుంటాం. మనం పీల్చే గాలిలో అవి ఉన్నాయి కాబట్టి మన లంగ్స్ లో వెళ్ళిపోతాయి, అలాగే మన శరీరం అంతటా వ్యాపిస్తాయి. ఇలాంటి కెమికల్స్, అంటే మన నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్ళల్లో కూడా కెమికల్ ఉంటుంది. ఇదంతా కూడా బాడీలో ఏమవుతుందంటే సెల్స్ ని అంతా కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
ఇంకొక రకమైన రీజన్ ఏంటి అంటే మనం నిద్ర సరిగ్గా పోమన్నమాట. అంటే ఇవన్నీ రకరకాల స్ట్రెస్ కానివ్వండి, టైంకి భోజనం చేయకపోవడం, అలాగే ఫోన్స్ ఎక్కువగా చూసి రాత్రిపూట 12, 1, 2 అలా ఉంటారు. సో నిద్ర కరెక్ట్ గా రారు. ఫస్ట్ నుంచి సరిగ్గా నిద్ర పోరన్నమాట. దాని వల్ల కూడా ఏమవుతుంది అంటే కంపల్సరీ మన బాడీ అనేది వీక్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుంది. ఇంకొకటి చెప్పాలంటే స్మోకింగ్ కూడా చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది, ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది. సో ఇలాంటి హ్యాబిట్స్ వల్ల కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. సో దీని వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అంటే ఫ్రీ రాడికల్స్ బాడీలో జనరేట్ అవుతాయి. ఓకే, మరి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మరి ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట టోటల్ గా. అంటే ఆ ఎప్పుడైతే మీరు ఇలాంటి హ్యాబిట్స్, నేను ఇంతకు ముందు చెప్పిన ప్రతి హ్యాబిట్ మీ లోపల ఉన్నట్లయితే డెఫినెట్లీ మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ శాతం ఎక్కువ అవుతుంది, వాటి సంఖ్య అనేది పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, గ్రాడ్యువల్లీ మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అవుతుంది. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో కంపల్సరీ మీకు ఇలాంటి వైరస్లు, స్వైన్ ఫ్లూ వైరస్, కరోనా వైరస్, ఇప్పుడు కొత్తగా వచ్చిన నిఫా వైరస్ అన్ని అటాక్ అవుతాయి. ఓకే, సో ఎంత డేంజరస్ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆహార నియమాల్లో ఏదైనా ఉంటే, మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన స్ట్రెస్ ఉంది, పొల్యూషన్ ఉంది, కెమికల్ ఉంది, ఇవన్నీ కూడా ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, వాతావరణంలో పొల్యూషన్ కానివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ మనం మార్చుకోవాలంటే మార్చుకున్నప్పుడే మన హెల్త్ బాగుంటుంది, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో అవన్నీ కూడా ఈరోజు సాధ్యం కాదు. అందరం కూడా అలాంటి వాటిల్లోనే నివసిస్తున్నాం ఈరోజు, రైట్? సో మరి ఫ్రీ రాడికల్స్ ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అది మనం చూద్దాం. ఫ్రీ రాడికల్స్ అని చాలా సార్లు మనం చెప్తున్నాము, దాని గురించి ప్రెషరైజ్ చేసి చెప్తున్నాం. మరి అలాంటప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ ఎందుకు మన బాడీలో ఎక్కువ అవుతుంది, దాని రీజన్ ఏంటి అది కూడా మనం చూద్దాం. మరి ఫ్రీ రాడికల్స్ ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఈ పదాలకు అర్థాలు ఏంటో చూద్దాం. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరుగుతుందో ఒక పరిస్థితి అనేది దారి తీస్తుంది. దీనినే మనం ఏమంటామంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఓకే, మరి ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అంటే మన శరీరంలో మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ అన్ని కూడా అంటే ఆర్బిట్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ఆర్బిట్స్ లో ఉన్నప్పుడు ఆ ఆర్బిట్స్ చుట్టూ కూడా ఏముంటాయి అంటే ప్రతి ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్ లో బయట ఆర్బిట్ లో ఆ అంటే జత కూడిన ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే దాన్ని ఏమంటాం అంటే రైట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. బయటి ఆర్బిట్ లో దాన్ని స్టేబుల్ మాలిక్యూల్ అంటాం. ఓకే, సో అలాగే ఇంకా అన్స్టేబుల్ ఫ్రీ రాడికల్ ఎలా ఉంటదంటే ఫ్రీ రాడికల్ లో బయటి ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ సింగిల్ గా ఉంటుంది. ఎప్పుడైతే అది జోడీగా ఉంటుందో అప్పుడు అది స్టేబుల్ అవుతుంది. కానీ అది జోడీ దొరకక అది సింగిల్ ఎలక్ట్రాన్ తో తిరుగుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం ఫ్రీ రాడికల్ అంటాం. ఫ్రీ రాడికల్ అంటే సింపుల్ గా మీకు చెప్పాలంటే పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు కదా సో బయట, రైట్? అలా అన్నమాట ఫ్రీ రాడికల్. అంటే అది సీరియస్ గా ఉండదు, దానికి ఎలక్ట్రాన్ లేనందుకు మన బాడీలో ఎన్నో రకాల జీవన క్రియలు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో కెమికల్ రియాక్షన్స్ అంటాం. ఈ కెమికల్ రియాక్షన్స్ అనేది ప్రాపర్ గా జరుగుతూ ఉంటాయి. కానీ ఇది దీనికి స్టేబుల్ లేనందుకు, ఇది అన్స్టేబుల్ ఉన్నందుకు ప్రతి దగ్గర పోయి ఇది పాల్గొంటుంది అనమాట. అంటే అది ప్రాపర్ గా జరిగే అంటే సిస్టమేటిక్ లా ఉన్న ఒక చర్యలో ఇది వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ చర్య అనేది కరెక్ట్ గా జరగదు. దాన్నే మనం ఏమంటే మన శరీరం మెల్లమెల్లగా సెల్స్ ఇంకా ఆ రియాక్షన్స్ అన్ని ప్రాపర్ గా జరగనందువల్ల మనం వ్యాధుల బారిన పడతాం. అంటే ఫ్రీ రాడికల్స్ అనేది మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మరి అది సింగిల్ ఎలక్ట్రాన్ తో ఉంది కాబట్టి దాన్ని మనం స్టేబుల్ చేయాలి. స్టేబుల్ చేసినప్పుడు అది వేరే ఏదైతే సిస్టమేటిక్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయో దాంట్లోకి పాల్గొనదు. కాబట్టి మన శరీరాన్ని మనం కాపాడుకున్నట్లయితుంది. మరి ఫ్రీ రాడికల్ సింగిల్ గా ఉంది కాబట్టి దాంట్లో ఎలక్ట్రాన్, దానికి యాంటీ ఆక్సిడెంట్ అనేది కావాలి బాడీలో. యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే ఇది దీనికి బయటి ఆర్బిట్ లో
చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది దాత అన్నమాట. ఇట్స్ డోనర్. అదేం చేస్తది, ఎక్కడైతే అన్‌స్టేబిలిటీ ఉన్న ఫ్రీ రాడికల్ ఉందో దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ అనేది దానికి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తది. అప్పుడు ఏం చేస్తది, ఫ్రీ రాడికల్ అనేది మళ్ళీ స్టేబుల్ మాలిక్యూల్ అయిపోతుంది. సో దానివల్ల ఇదేం చేస్తది, ఇది ఫ్రీ రాడికల్ గా ఉండదు, అప్పుడు అది స్టేబుల్ అవుతది కాబట్టి వేరే అన్నెసెసరీగా వెళ్ళి ఏ చర్యలను, ఏ కెమికల్ రియాక్షన్స్ ని అది డిస్టర్బ్ చెయ్యదు. తద్వారా మన బాడీ ఏమవుతుంది, వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది. సో దట్ మనం చెప్పేది ఏంటి అంటే, కంపల్సరీ మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ మన బాడీలో ఫ్రీ రాడికల్స్ శాతం ఎక్కువైంది అంటే మన బాడీ అనేది డిసీజెస్ బారిన పడుతుంది, వైరస్ ఈజీగా మన బాడీ మీద అటాక్ చేస్తుంది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే. మరి ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఎందుకు వస్తాయి, ఇంతకు ముందుదే మనం ఒక్కసారి రివిజన్ చేద్దాం. స్ట్రెస్ వల్ల వస్తుంది, పొల్యూషన్ వల్ల వస్తుంది, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి అధిక శాతంలో. జంక్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువగా ఫ్రీ రాడికల్స్ మన బాడీలోకి జనరేట్ అవుతాయి, కెమికల్స్ వల్ల అవుతాయి, ఇంకా రేడియేషన్ వల్ల కూడా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది ఉత్పన్నం అవుతాయి. ఎగ్జాంపుల్ మొబైల్ కానివ్వండి, వైఫై కానివ్వండి, దీనివల్ల. ఇంకా చెప్తే స్మోకింగ్ వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి, ఆల్కహాల్ వల్ల అవుతుంది. ఇంకా నీ నిద్ర సరిగ్గా పట్టకపోతే, నిద్ర కరెక్ట్ గా మీరు సౌండ్ స్లీప్ అంటాం, 5 to 6 hours మనకు నిద్ర ఉండాలి. సో అలాంటి నిద్ర మీరు పోలేదు అంటే ఖచ్చితంగా మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ అవుతాయి. అలాగే పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడారు అనుకుంటే కూడా దాని వల్ల కూడా బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతాయి. యాంటీబయాటిక్స్ తీసుకుంటే కూడా ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ అవుతాయి అన్నమాట. మరి మనము ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉంటే మరి ఇంకా ఎలాంటి అనర్థాలు మన బాడీలో జరుగుతాయి అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుంది అంటే సెల్స్ ని బ్రేక్ చేస్తుంది. ఓకే, సో ఇంకా బాడీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ అయిపోతుంది. ఇంకొకటి స్కెల్స్ ని డౌన్ చేస్తుంది, వాటిని బ్రేక్ చేస్తుంది. ఏజింగ్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, అంటే 30 years లో ఉన్న వాళ్ళు 50 years లాగా కనపడతారు అనమాట, ఎక్కువ ఏజ్ లాగా కనబడతారు. ఓకే, మీ స్కిన్ డల్ అవుతుంది, మీ స్కిన్ మీద రింకిల్స్ తొందరగా వస్తాయి, అలాగే డయాబెటిక్ అయిపోతారు, హార్ట్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే శరీరంలో ఫ్రీ రాడికల్ సంఖ్య ఎక్కువగా అవుతుందో, మనం ఇంతకు ముందు చెప్పినప్పుడు మన బాడీలో ఏం కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కావాలి. బట్ అవి మనకు తక్కువగా దొరుకుతాయి మనం తినే ఆహారంలో. ఓకే, సో ఈ రోజు ఇలాంటి అంటే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తక్కువగా ఉన్నాయి, ఫ్రీ రాడికల్ శాతం ఎక్కువగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ని మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు అనమాట. అంటే ఆక్సిడేషన్, మన యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ప్రాపర్ గా బాడీకి దొరకడం లేదు అని అర్థం. ఓకే, సో ఈ రోజు మనం చూద్దాం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి. మన బాడీలో ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం, మనం తినే ఆహారం వల్ల, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల డెఫినెట్లీ ఫ్రీ రాడికల్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇలా అంటే ఈ సిచ్యువేషన్ లో జరిగే నష్టాన్ని మనం ఏమంటున్నాం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఫిగర్ లో చూడండి మీరు, హెల్దీ ఒక టమాటో ఫ్రెష్ గా ఉంది, ఆ తర్వాత మీరు అది వాతావరణంలో పెట్టారు, బయట పెట్టారు అంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఒక 2 days లో ఇలా పాడైపోతుంది, అంటే దాని మీద ఆక్సిజన్ ప్రభావం అనేది పడ్డదన్నమాట. సేమ్ అలాగే మన శరీరంలో కూడా ఒక నార్మల్ సెల్ ఉంది, దాని మీద ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ అటాక్ చేస్తాయో అప్పుడు ఏమవుతుంది, ఎందుకు చేస్తాయంటే అది వాటికి స్టేబుల్ ఎలక్ట్రాన్ ఉండదు కదా, అందుకని అది అటాక్ చేస్తుంది. సో హెల్దీ సెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని తీసుకుంటుంది అది కంపల్సరీ స్టేబుల్ అవ్వడానికి. మరి ఆ హెల్దీ సెల్ అనేది ఈ విధంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇంకా దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో మొత్తం ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోతుంది, మనం ఈజీగా వేరే వ్యాధుల బారిన పడిపోతాం అన్నమాట. ఓకే, మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి
అంటే మనం ఇంతకు ముందే చెప్పాము, మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయింది, ఏజింగ్ తొందరగా స్టార్ట్ అయింది, స్కిన్ డల్ గా అయిపోతుంది, రింకిల్స్ వస్తాయి, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ బాడీలో స్టార్ట్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది, తొందరగా తెల్ల వెంట్రుకలు కూడా వస్తాయి అన్నమాట. సో అందుకని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇజ్ ఈక్వల్ టు ఏమంటామంటే మనం ఇన్నర్ బాడీలో అదొక సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు. ఓకే. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం. సో డ్యూ టు వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల ఇంకేం నష్టాలు ఉన్నాయి మన బాడీలోకి. ఓకే, ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ గా ఉంటే ఫ్రీక్వెంట్ గా మీకు ఇన్ఫెక్షన్స్ అనేది ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి మీరు ఎన్ని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొన్ని రోజులు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది అనమాట. అలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే మీరు ప్లేస్ చేంజ్ అయ్యారు, మీరు తాగే నీళ్లు చేంజ్ అవుతున్నాయి, వాతావరణ పరిస్థితులను బట్టి ఆ మనం అంటే మనకి ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి అన్నమాట. అలాగే కొంతమందికి డిసీజ్ వస్తే రికవరీ కావడానికి కొన్ని డేస్ పడుతుంది. ఎవరో స్క్రీన్ మీద రాస్తున్నారు, మీరు స్క్రీన్ టచ్ చేయకండి, స్క్రీన్ మీద ఎలాంటి డ్రాయింగ్స్ వేయొద్దు. కోహోస్ట్ ఎవరున్నారో కొంచెం చూడండి, డ్రాయింగ్ వేస్తున్నారు. స్క్రీన్ ని టచ్ చేయకండి ఎవరు, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి. మీరు టచ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఇలా బ్రేక్ వచ్చేస్తుంది మీరు స్క్రీన్ ని టచ్ చేస్తే. పేరు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది, ఎవరు డ్రా చేస్తారు, రైట్? యూ డోంట్ టచ్ ద స్క్రీన్. ఓకే, శ్రీను గారు ఎవరో సంథింగ్. ఓకే, సో అలర్జీస్ అనేది కూడా మన బాడీలో స్టార్ట్ అయిపోతాయి. అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా మనకు వస్తాయి. ఓకే, సో ఈ వీటిలో ఏంటంటే మనకు వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల అలర్జీస్ అంటే మీకు బ్రాంకైటిస్ కానివ్వండి, లేదా మీకు లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయిపోతాయి అన్నమాట. సో అలాగే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతాయి. ఇంకా ఆ, మీరు క్రానికల్ ఇల్నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీకు. ఇంకా వీక్ ఎనర్జీ ఉంటుంది, తొందరగా అంటే కొంచెం వర్క్ చేయగానే అలసిపోతూ ఉంటారు. ఇంకా మెంటల్ గా కూడా అప్సెట్ గా ఉంటారు. అలాగే మీ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చిన్న చిన్నగా మనకు అనిపిస్తూ ఉంటాయి. మన చిన్న ప్రాబ్లం వస్తే కూడా ఏం చేస్తామంటే యాంటీబయాటిక్స్ అనేది వేసుకుంటాం చిన్న చిన్నగా మనకు ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు. సో ఇలాంటి మెడిసిన్స్ మీరు తీసుకుంటే ఇన్స్టెంట్ గా సొల్యూషన్ దొరుకుతుంది. కానీ స్మాల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒక బిగ్ సిగ్నల్ అన్నమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్, మీకు ఫీవర్ వచ్చిందంటే కూడా అది ఒక బిగ్ సిగ్నల్ గా చూపిస్తుంది, ఇంకేదో బాడీ ఇండికేట్ చేస్తుంది అనమాట మనకి. అది మనం గుర్తుపట్టాలి. ఓకే, సో అలాగే ఇక్కడ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేది మీకు ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఒకసారి చెక్ అయితే చూసుకోవాలి. మీకు ఇమ్యూనిటీ తగ్గిపోతే ఇవన్నీ కూడా ఇండికేషన్స్ అనేది చాలా ఉంటాయి, పెద్ద సమస్యలుగా దారి తీస్తుంది అనమాట మనకి. అలాగే కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా ఏమవుతుంది అంటే ఇలాంటి ఫ్రీక్వెంట్లీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, డిలేడ్ రికవరీ అయిపోయింది, అలర్జీస్ ఆటోఇమ్యూన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, క్రానిక్ ఇల్నెస్ వచ్చింది, అంటే వీక్ ఎనర్జీ ఉంది, టైర్డ్నెస్ వచ్చింది, మెంటల్ హెల్త్ ప్రాబ్లం అయింది అంటే ఇంకా ఇట్స్ గోస్ టు క్యాన్సర్ అన్నమాట. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, ఓకే, పారాలసిస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది, డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంటుంది, పార్కిన్సన్స్ ప్రాబ్లమ్స్, ఓకే, థైరాయిడ్ ప్రాబ్లము, ఇదంతా కూడా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మరి ఈ చిన్న చిన్న సిగ్నల్స్ మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి. మనము ఏం చేస్తాం, జస్ట్ ఒక యాంటీబయాటిక్, అది కూడా మెడికల్ షాప్ కి వెళ్ళి ఏదో అయ్యింది నాకని సింపుల్ గా చెప్పేసి అక్కడ తీసుకుంటాం, కానీ చెకప్స్ అనేది మనం చేయించుకోమన్నమాట. బట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనకి ఇమీడియట్ గా సొల్యూషన్ చేస్తూ ఉంటారు చాలా మంది. అలాగే
ఎప్పుడూ కూడా ఇమీడియట్ గా సొల్యూషన్ ఏంటంటే అది హానికరం, అంటే హార్మ్ఫుల్ అన్నమాట. కానీ అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే కానే కాదు. మీరు డ్రగ్స్ తీసుకుంటారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, దానివల్ల మీకు కంపల్సరీ ఒక డ్యామేజే అవుతుంది మన బాడీ తప్ప దాని రికవరీ అనేది ఉండదు. అలాగే కీమోథెరపీ కూడా ఆ, ఎవరికైతే క్యాన్సర్ ఉందో వాళ్ళకి కీమోథెరపీ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. దానివల్ల కూడా బాడీ అనేది చాలా వీక్ అయిపోతుంది. ఇంకా హాస్పిటలైజ్డ్ చాలా మంది అవుతూ ఉంటారు. ఒకసారి హాస్పిటలైజ్ అయ్యాక ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఇంకా మన చేతిల్లో ఉండదు, అది టోటల్ డాక్టర్ చేతిలోకి వెళ్ళిపోతుంది కేసు. ఓకే, సో తర్వాత ఉన్న టెన్షన్స్ వేరు. డబ్బు కోసం కానివ్వండి, ఆ వ్యక్తి కోసం కానివ్వండి, మనం ఎంత టెన్షన్ పడతాము మనకే తెలుసు అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావా అంటే డెఫినెట్లీ వస్తాయి. మరి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మనం ఈ రోజు ప్రికాషన్ అనేది తీసుకోవాలి. అలాగే రేడియేషన్ లో ఉండడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది బాడీ మీద, అది మనందరికీ తెలుసు. సర్జరీస్ కి వెళ్తూ ఉంటారు, తప్పని పరిస్థితి అయితే చేయించుకోవాల్సిందే. సో అలాంటప్పుడు కూడా బాడీ వీక్ అవుతుంది. లాంగ్ టైం మెడికేషన్ అంటే ఆ, చాలా హార్ట్ కి కానివ్వండి, కిడ్నీకి కానివ్వండి, షుగర్ కి కానివ్వండి, బీపీ 20 సంవత్సరాలు కూడా వాడుతూనే ఉంటారు అనమాట, లాంగ్ టైం. దాని వల్ల కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది టోటల్లీ. సో ఎప్పుడైనా కూడా మనకు ఇమ్మీడియట్ సొల్యూషన్స్ కానే కాదు, ఇది పర్మనెంట్ హెల్త్ అయితే ఇవ్వదు. రియల్ సొల్యూషన్ ఏంటి అంటే మీకు స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అది కూడా న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు అలాంటి ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. సో దానికోసమే మనం న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ మనకి కావాలి. మరి అలాంటి సమాధానం ఏంటి, అలాంటి ఆన్సర్ ఎక్కడుంది అంటే డెఫినెట్లీ మనకి ఈరోజు ఆ ఆన్సర్ అయితే ఉంది. అయితే ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి సొల్యూషన్ ఈ రోజు మన ముందుకు వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకు మొబైల్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ల్యాప్టాప్ లో కానివ్వండి, వైరస్ రానివ్వకుండా అంటే వైరస్ అటాక్ అవ్వకుండా మనం ఒక యాంటీ వైరస్ ని ఇన్స్టాల్ చేస్తాం, రైట్? సో సేమ్ అలాగే మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అటాక్ చేయకుండా ఉండడానికి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సేమ్ కంప్యూటర్ లో ఏదైతే యాంటీ వైరస్ ని మనం పెడతామో అదే వర్క్, అదే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చేస్తాయి అన్నమాట. మరి టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ అనేది మనం చూద్దాం ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే, యాంటీ ఆక్సిడెంట్స్ టోటల్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మరియు నట్స్. వీటిలో ఇక్కడ ఉన్న అన్ని రకాల పదార్థాలలో హై లెవెల్లో దొరుకుతాయి అన్నమాట. ఈ ఫిగర్ లో చూపించిన విధంగా టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఇవి. ఓకే, సో అలాగే ఈ రోజు మరి ఒరాక్ వాల్యూ గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఒరాక్ వాల్యూ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో కొలుస్తారు అంటే, ఇప్పుడు సపోజ్ మీకు అన్నిటికీ ఒక కొలమానం అనేది ఉంటుంది. ఓకే, పాలను లీటర్ లో కొలుస్తారు, రైట్? సో అలాగే బంగారంని 24 క్యారెట్ లో కొలుస్తారు. అలాగే మనము యాంటీ ఆక్సిడెంట్స్ ని కూడా ఒరాక్ వాల్యూలో మెజర్ చేస్తారనమాట. ఒరాక్ అంటే ఏంటి అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అన్నమాట. అంటే ఏదైనా ఫ్రూట్ కానివ్వండి, ఏదైనా వెజిటేబుల్స్ కానివ్వండి, ఎంత ఒరాక్ వాల్యూ ఉంది దాంట్లో అనేది మనం మెజర్ చేయొచ్చు అన్నమాట. WHO ప్రకారం మన హ్యూమన్ బాడీలో అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన హ్యూమన్ బాడీలో ఎంత ఒరాకిల్ వాల్యూ ఉండాలి అనేది ఒక క్యాల్కులేషన్ ఇచ్చింది అన్నట్టు. అంటే మనం చెప్పలేదు, WHO నుంచే రావడం జరిగింది. మినిమం రిక్వైర్మెంట్ ఒక మనిషికి ఒక్క రోజుకి 3000 నుంచి 5000 ఒరాక్ యూనిట్స్ అనేది కావాలి. ఆప్టిమం హెల్త్ అంటే ఎవరైతే జిమ్ చేస్తుంటారో, చాలా ఎక్సర్సైజ్ చేస్తుంటారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి 8000 నుంచి 10,000 ఒరాక్ అనేది
కావాలన్నమాట. మరి ఈరోజు మనం ఉన్న ఈ లైఫ్ స్టైల్లో మనకున్న అలవాట్లకు, మనం తినే ఆహారం నుంచి మనకు అందేది ఎంత అంటే 1200 నుంచి 1500 ఒరాక్ వాల్యూ మాత్రమే మనకు లభిస్తుంది. మరి దీని వల్లనే మనం వ్యాధుల బారిన పడుతున్నాం అన్నమాట. ఓకే, మరి ఈరోజు మనకి కంపల్సరీ హెల్తీగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? అనుకున్నప్పుడు మీకు ఎంత కావాలి ఒరాక్? అంటే 5000 నుంచి ఈరోజు అంటే దాదాపు 7000 వరకు ఒరాక్ వాల్యూ అనేది కావాలి. అప్పుడే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము, హెల్దీగా ఉంటాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి ఇంత హై వాల్యూ ఉన్న ఒరాక్ వాల్యూ ఎక్కడ దొరుకుతుంది? మనకి ఎంత కావాలి ఒరాక్ వాల్యూ? 5000 నుంచి 7000 కావాలి. మనం తినే ఫుడ్ కానివ్వండి, మనకున్న హ్యాబిట్స్ కానివ్వండి, మనకున్న సిచ్యువేషన్స్ కానివ్వండి, మనం తినే ఆహారం నుంచి మనకి ఎంత దొరుకుతుంది? 1200 నుంచి 1500 మాత్రమే. ఇంకా హై వాల్యూ గల డైట్ ఎక్కడి నుంచి అంటే ఆ డైట్ మనం చూద్దాం ఈరోజు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, మనకు అందుబాటులోనే ఉన్నాయి. హై ఒరాక్ వాల్యూ మనకు కావాలి అంటే మన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, డైలీ మీరు 3 నుంచి 5 కేజీలు డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి ఖచ్చితంగా. సో ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ 100% ఎలా ఉండాలి? ఆర్గానిక్ గా ఉండాలి. ఓకే, సో మరి దీనికి అయ్యే ఖర్చు ఒక పర్సన్ కి డైలీ ఎంత? అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఎంత అంటే మినిమం 1200 నుంచి 1300 అనేది ఒక పర్సన్ కి ఒక్క రోజుకు అవుతుంది. మరి ఒక వ్యక్తి ఖర్చు ఎంత అవుతుంది పర్ మంత్? 36,000 అవుతుంది. మరి ఫ్యామిలీలో ఆయన ఒక్కరే ఉండరు కదా, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, భార్య ఉంటుంది, ఇద్దరు పిల్లలు ఉంటారు, అంటే నలుగురు అయితే మినిమం ఉంటారు. మరి నలుగురికి కలిపి ఎంత అవుతుంది అంటే 1,44,000 పర్ డే. అబ్బాయి ఇది ఇంత కాస్ట్లీ ఉంది, నేను ఇంత ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వద్దు అంటే ఇంకొక ఆప్షన్ ఉంది మీకు. అదేంటి అంటే, డైలీ మీరు 25 కప్పుల గ్రీన్ టీ తీసుకోవాలి. రైట్, 1 కప్ గ్రీన్ టీ కాస్ట్ ఎంత? అప్రాక్సిమేట్లీ ఒక 10 రూపీస్ అనుకున్నాం అనుకోండి. మరి ఒక పర్సన్ పర్ డే ఎంత పడుతుంది? ఆయనకి 250 రూపీస్ పడుతుంది. ఓకే, పర్ మంత్ అంటే ఒక పర్సన్ కి 750 అవుతుంది. మరి ఇంట్లో నలుగురు ఉన్నారు కాబట్టి పర్ మంత్ ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. ఇది కూడా మనం పెట్టగలమా? కాస్ట్లీనే. అయితే ఇంకొక ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ కూడా మనం చూద్దాం. థర్డ్ ఆప్షన్ ఏంటంటే, డైలీ 30 గ్లాసుల అది మనం ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగాల్సి ఉంటుంది. మరి ఒక గ్లాస్ కాస్ట్ ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ అంటే 35 రూపీస్ మనకు అవుతుంది అనమాట. మరి 35 రూపీస్ మీరు 30 గ్లాసెస్ అంటే ఒక పర్సన్ కి ఎంత? 1,050 రూపాయలు, 1050 రూపీస్. మరి ఆయనకు మంత్లీ 31,500 అవుతుంది. ఫ్యామిలీలో నలుగురు ఉంటారు కాబట్టి 1,26,000 అవుతుంది. మరి ఈ రోజు ఒక నార్మల్ పర్సన్ కి ఇది సాధ్యమా? ఒకసారి అందరు కూడా ఆలోచించాలి. ఈరోజు మీరు మార్కెట్ లో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది? కంపల్సరీ ఇది ఎంత అంటే హెల్త్ అవేర్నెస్ తో పాటు దీని గురించి మీరు ఇలా చెప్పినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది అనమాట. మరి స్మార్ట్ సొల్యూషన్ ఏంటి? స్మార్ట్ సొల్యూషన్ సింపుల్. రోజు 3 నుంచి 5 కిలోల ఫ్రూట్స్ తినాలి, ప్లస్ 25 అంటే 25 కప్స్ గ్రీన్ టీ తాగాలి, 30 గ్లాస్ ఫ్రెష్ జ్యూస్ తాగాలి. అప్పుడు మీకు 30 ml అంటే అది ఈజీనా? లేదా 30 ml జ్యూస్ ఇవన్నీ కలిపి ఓన్లీ 30 ml లో వస్తే అది మంచిదా? రైట్, స్మార్ట్ గా మనం ఆలోచిస్తే ఏంటి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అంటే 3 to 5 kilos ఫ్రూట్స్, 25 cups ఆఫ్ గ్రీన్ టీ, 30 గ్లాస్ ఆఫ్ ఫ్రెష్ జ్యూస్ అంతా కలిపి ఓన్లీ 30 ml లోనే మనకు లభిస్తుంది. దట్ ఈస్ ద స్మార్ట్ సొల్యూషన్. ఇంట్రడ్యూసింగ్ ద సూపర్ ఫుడ్ రెవల్యూషన్ ఏంటి అంటే అల్ట్రా బెర్రీ జ్యూస్. ఇది 21+ ఫ్రూట్స్, హర్బ్స్ దాని వల్ల తయారైంది, హెల్దియర్ గా ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ గా ఆలోచించి డైలీ 30 ml తీసుకుంటే మీకు కంపల్సరీ 5,000 ఒరాక్ వాల్యూ వస్తుంది. ఎంత మంచిది అంటే, మనకి ఎలాంటి వైరస్లు కూడా అటాక్ చేయకుండా మన బాడీని మనం
కాపాడుకుంటున్నాం. ఒక తెలివైన నిర్ణయం, రైట్? సో అలాగే మరి అల్ట్రా బెర్రీ ఇంత గ్రేట్ గా ఉంది, ఇంత ఫైన్ గా ఉంది, ఇంత ఎఫెక్టివ్ గా ఉంది, మన హెల్త్ ని మనం కాపాడుతుందంటే మనం అందరం కూడా ఈరోజు అదృష్టవంతులం. చూడండి, ఈరోజు మనకు కరోనా వైరస్, స్వైన్ ఫ్లూ వైరస్ వస్తే ఎంత భయపడ్డాం. ఇప్పుడు నిఫా వైరస్ వస్తే మనకు భయం లేదు, ఎందుకంటే మనకు మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ఉంది, మన బ్లడ్ సర్క్యులేషన్ ని ప్రాపర్ గా ఉంచడానికి, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి, దాంతో పాటు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి అల్ట్రా బెర్రీ ఉంది. సో ఏ వైరస్ వచ్చినా ఏమి చేయవన్నమాట. బట్ మనం ఒక్కరమే తీసుకుందామా? కాదు, మనతో పాటు మన ఫ్యామిలీని మనం హెల్దీగా చేయాలి, మన నియర్ అండ్ డియర్ ని హెల్దీగా చేయాలి, ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం అవేర్నెస్ ఇవ్వాలి. ఈ వైరస్ గురించి భయపడవద్దని చెప్పి మనం అల్ట్రా బెర్రీని ఇవ్వండి, డెఫినెట్లీ వాళ్ళ హెల్త్ బాగా అవుతుంది. ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేసినట్లు అవుతుంది, రైట్? సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం. అల్ట్రా బెర్రీ జ్యూస్ లో ఫస్ట్ వచ్చేసి బ్లూబెర్రీ, దీన్ని మనం ద బ్రెయిన్ ప్రొటెక్ట్ ఫ్రూట్ అని అంటాం. సో ఇది ముఖ్యంగా మనకు మన మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ ని షార్ప్ చేస్తుంది, బ్రెయిన్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది, మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా వర్క్ చేస్తుంది. ముఖ్యంగా ఇది ఎక్కడ దొరుకుతుందంటే యుఎస్ఏ, కెనడా, ఇంకా యూరప్ లో ఇది పండిస్తారు. ఇప్పుడు ఇండియాలో నార్త్ హిమాలయ రీజన్ లో కూడా పెరుగుతున్నాయి. ఇది స్పీడ్ గా అంటే స్పెషల్ గా బ్రెయిన్ మీద వర్క్ చేస్తుంది, అలాగే మెమరీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది, రైట్? అలాగే మన కంటి విజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లియర్ చేస్తుంది, కంట్లో ఉన్న రెటీనాని ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే మనకు డైజెషన్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా ఫైబర్ అంటే హై ఫైబర్ ని సపోర్ట్ చేస్తుంది, మీ గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందువల్ల మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో బాడీలో దాన్ని తగ్గిస్తుంది, హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట, రైట్? సెకండ్ చూద్దాం, మన క్రాన్బెర్రీ. ఈ ఫ్రూట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ముఖ్యంగా మనకి ఎక్కడ దొరుకుతుంది? యుఎస్ఏ, కెనడా, ఇంకా యూరప్. అలాగే మనకి ఇక్కడ ఈ అంటే క్రాన్బెర్రీ ఎందుకు ఇంత స్పెషల్ అంటే దీనిలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే ఇది మన కిడ్నీని ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని కూడా, చాలా మందికి యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీని మీద పెద్ద ఆర్టికల్ కూడా ఉంది. క్రాన్బెర్రీ కూడా మీరు చూడండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఫ్రూట్ వల్ల. అలాగే మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ని కూడా ఇది పెంచుతుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి మ్యాంగో స్ట్రీమ్ అంటాం, ఇది క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటాం అనమాట. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, ఇండియా, ఇంకా ఇండియాలో కేరళ, కర్ణాటకలో దొరుకుతుంది. మరి మ్యాంగో స్టీన్ ఏంటంటే ఇది ఒక ట్రాపికల్ ఫ్రూట్, దీన్ని ఔటర్ షెల్ అంటే దాని బయట ఏదైతే కవచం ఉంటుందో అది చాలా హార్డ్ గా ఉంటుంది, కానీ లోపల జ్యూసీ పల్ప్ గా ఉంటుంది అనమాట. దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో గ్జాంథోన్స్ అనే ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవి ఒక యాంటీ ఆక్సిడెంట్స్, ఇవి చాలా తక్కువగా మార్కెట్ లో దొరుకుతాయి అన్నమాట ఈ ఫ్రూట్ అనేది. అలాగే ఇది పవర్ఫుల్ ఫ్రూట్, ఒక స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ గా ఇది వర్క్ చేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది, స్కిన్ కూడా ప్రాబ్లమ్స్ ఇది క్లియర్ చేస్తుంది అనమాట. అలాగే గోజీ బెర్రీ అంటాం నెక్స్ట్ ఫ్రూట్. మరి ఇది కూడా మనకి సూపర్ ఫుడ్ అనొచ్చు దీన్ని. అలాగే ఇది కళ్ళకు మంచిది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుతుంది, ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేస్తుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ చైనా, మంగోలియా, హిమాలయ రీజన్స్ లో దొరుకుతుంది. ఇండియాలో మోస్ట్లీ ఇది డ్రైడ్ ఫామ్ లో ఇంపోర్టెడ్ అవుతుంది అనమాట. మరి గోజీ బెర్రీలో ఏమేమి ఉన్నాయి అంటే విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, ఐరన్, జింక్, హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అంటే పాలీసాచరైడ్స్ అంటాం, ఇంకా రిచ్ ఇన్ అమినో యాసిడ్స్. మరి దీని వర్క్ ఏంటి, ఇది ఏ విధంగా మనకు హెల్ప్ చేస్తుంది అంటే మన విజన్ ని క్లియర్ చేస్తుంది,
ఓకే, ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. బాడీ నుంచి అంటే బాడీలో ఇన్ఫెక్షన్స్ నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. మీ ఎనర్జీని బూస్టప్ చేస్తుంది. అలాగే వీక్నెస్ రాకుండా కాపాడుతుంది. ఫ్యాటిగ్ రాకుండా చూస్తుంది. ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. స్కిన్ గ్లోని పెంచుతుంది. యాంటీ ఏజింగ్ గా వర్క్ చేస్తుంది. అలాగే డీటాక్స్ ని చేస్తుంది. లివర్ ఇంకా బ్లడ్ వీటిని కూడా ప్యూరిఫై చేస్తుంది. వాటిని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఓకే, డీటాక్సిఫికేషన్ లో చాలా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్డర్ బెర్రీ అంటాం. ఇది కూడా ఇమ్యూనిటీ షీల్డ్ సూపర్ ఫ్రూట్ అంటాం అనమాట. చూడండి ఎంత చాలా చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ ఇవి చెప్పాలంటే. ఇది మన అదృష్టం ఏంటంటే అన్ని కలిసి ఒకటే దగ్గర ఉన్నాయి. 30 ml తాగాలంతే, సింపుల్. ఓకే, సో దీనిని ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుతుంది. అలాగే ఇది యూరప్ మరియు నార్త్ అమెరికాలో గ్రో అవుతుంది. ఇండియాలో దీనిని ఇంపోర్టెడ్ ఎక్స్ట్రాక్ట్ ఫామ్ లో యూస్ చేస్తారు. అలాగే దీంట్లో ఇది వైరస్ నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. యాంటీవైరల్ గా వర్క్ చేస్తుంది. కోల్డ్ కానివ్వండి, ఫ్లూ రాకుండా ఇది కాపాడుతుంది. ఇంకా లంగ్స్ లో రెస్పిరేటరీ హెల్దీగా అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుతుంది అనమాట. ఇంకా ఫ్రీ రాడికల్ ని రెడ్యూస్ చేస్తుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఓకే, సో ఇంకా చెప్పాలంటే లంగ్స్ కి స్పెషల్ గా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మల్బరీ ఫ్రూట్ అంటాం. ఇది న్యాచురల్ సపోర్టర్ గా వర్క్ చేస్తుంది. ఇది కూడా మనకి ఐస్ కి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది. మీకు హెయిర్ ఫాల్ అవుతే కూడా ఇది కాపాడుతుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఏషియా, చైనా, కొరియా, ఇండియా. ఓకే, సో అలాగే ఇండియాలో కామన్లీ ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ ఇంకా సెంట్రల్ రీజన్స్ లో ఎక్కువగా పెరుగుతుంది. దీంట్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి, పర్పుల్, రెడ్, వైట్ ఇలా ఇన్ని వెరైటీస్ లో ఇది అవైలబుల్ ఉంటుంది అనమాట. అలాగే మల్బరీలో మనకి ఏమేమి దొరుకుతాయి అంటే విటమిన్ సి దొరుకుతుంది, విటమిన్ ఏ దొరుకుతుంది, ఐరన్ రిచ్ ఉంటుంది, ఇది కాల్షియం ఉంటుంది, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, ఇంకా చెప్పాలంటే దీని యూజెస్ ఏంటి అంటే ఇది కూడా కళ్ళకు చాలా మంచిది. రెటీనాను ప్రొటెక్ట్ చేస్తుంది. మీ విజన్ ని క్లియర్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది విటమిన్ సి ని అధిక శాతంలో కలిగి ఉంటుంది కాబట్టి. అలాగే మీ హెయిర్ ని అంటే ఎక్కువగా హెయిర్ పెరగడానికి, గ్రోత్ కు యూజ్ అవుతుంది. మీ గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తుంది. హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేస్తుంది. స్కిన్ లో మీ డీటాక్సిఫికేషన్ చేసి దాని వల్ల నేచురల్ గా మీ స్కిన్ అనేది గ్లో అవుతుంది అనమాట. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ని హార్ట్ లో ప్రాపర్ గా ఉంచుతుంది. షుగర్ బ్యాలెన్స్ గా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఇది సీబక్త్రాన్ అంటాం ఈ ఫ్రూట్ ని. ఇది ఆల్ ఇన్ వన్ సూపర్ న్యూట్రిషనల్ ఫ్రూట్ అంటాం దీన్ని. సో ఇది ఫేమస్ ఎక్కడ అంటే ఇది సీబక్త్రాన్ అనేది హిమాలయ రీజన్ లో ఎక్కువగా పెరుగుతుంది. స్పెషల్ గా లేహ్, లడాక్, ఇంకా హిమాచల్ ప్రదేశ్, టిబెట్ ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది. దీంట్లో ఏమేమి ఉంటాయంటే విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి కూడా హై రేంజ్ లో ఉంటది అనమాట, ఎక్కువ శాతంలో. ఎందుకు అంటే ఎంతకు సమానం అంటే మీరు ఆరెంజ్ లో 12 ఆరెంజ్లు కలిసి అంటే మనం 12 ఆరెంజెస్ లో ఎంతైతే విటమిన్ సి ఉంటుందో అంత విటమిన్ సి ఉంటది అనమాట దీంట్లో. ఇంకా విటమిన్ ఈ, ఏ, బి కాంప్లెక్స్, బి కాంప్లెక్స్, ఇంకా ఒమేగా 3, 6, 7, 9, 40+ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా ఉంటాయి. అమినో యాసిడ్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట దీంట్లో. ఇది కూడా విటమిన్ సి ఉన్నందుకు ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మీ బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఎనర్జీ లెవెల్ చాలా ఇస్తుంది. ఇది దానివల్ల ఫ్యాటిగ్ రెడ్యూస్ అవుతుంది, ఎనర్జీని బూస్టప్ చేస్తుంది. మీ హార్ట్ లో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది. స్కిన్ కూడా గ్లో అవుతుంది, యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. మీ డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, కాన్స్టిపేషన్ ఏదైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది అనమాట. మరి టోటల్ గా ఈ మన అల్ట్రా బెర్రీని ఏమంటామంటే ఒక బెర్రీ హౌస్ అనే చెప్పొచ్చు మనం. ఓకే, పవర్ హౌస్, బెర్రీ పవర్ హౌస్ అనొచ్చు. దీంట్లో న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇవి ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ విధంగా ఈ ప్రోడక్ట్ లో 21 రకాల బెర్రీ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా శరీరంలో యూజ్ అనేది అవుతుంది మనకి కంపల్సరీ. దాంట్లో బ్లూబెర్రీ ఉంటుంది,
ఇది బ్రెయిన్ ని హెల్త్ గా ఉంచడానికి, మెమరీ బూస్టర్ గా ఉంచడానికి, ఇంకా ఐవి విజన్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎల్డర్ బెర్రీ ఏం చేస్తుంది, వైరల్ ఇమ్యూనిటీ, అంటే ఇది మీకు వైరస్ అటాక్ చేయకుండా ఒక ఇమ్యూనిటీ షీల్డ్ ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. అలాగే యాంటీ ఫ్లూ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది. క్రాన్బెర్రీ స్పెషల్ గా యూరినరీ ట్రాక్ క్లెన్జర్ అనొచ్చు, అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ని క్లియర్ చేస్తుంది, కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది. స్ట్రాబెర్రీ ఏం చేస్తుంది, అది ఇది కూడా ఉంది దీంట్లో, స్కిన్ ని బ్రైట్నింగ్ చేస్తుంది, బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఓకే, అలాగే బ్లాక్ కరెంట్ అని ఇంకొక ఫ్రూట్ ఉంది, ఇది ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా దీంట్లో చెప్పాలంటే మనకు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాము. సో ఎక్సాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో, అవేంటంటే కివి. కివి కూడా విటమిన్ సి ని అధిక శాతంలో కలిగి ఉంటుంది, దీనివల్ల ఇమ్యూనిటీ బూస్టర్ గా అది వర్క్ చేస్తుంది. గ్రీన్ యాపిల్ ఉంటుంది, ఇది ఫైబర్ రిచ్ ఉంటుంది, దానివల్ల మీ డైజెషన్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఓకే, మ్యాంగోస్టీన్ ఉంటుంది, ఇది యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా వర్క్ చేస్తుంది, దాన్ని మనం క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం. డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది, దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి, బాడీకి ఐరన్ దొరుకుతుంది, మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నోని అనేది ఇంకొకటి ఉంటుంది, ఇది సెల్యులార్ లెవెల్లో రిపేరింగ్ అనేది చేస్తుంది. అలాగే క్రానిక్ ఫ్యాటిక్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఇండియన్ సూపర్ హర్బ్స్ దీంట్లో ఉన్నాయి, పవర్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పొచ్చు. దాంట్లో అశ్వగంధ దీంట్లో మిక్స్ చేశారు. ఈ అశ్వగంధ దేనికి యూజ్ అవుతుంది అంటే మీ స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది, యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది, హార్మోనల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఇంకా ముస్లి అని కూడా ఇంకొక మన ఆయుర్వేదది ఉంది, దాన్ని అంటే మనకు స్ట్రెంగ్త్ అని ఇస్తుంది, ఇంకా స్టామినాని బూస్టప్ చేస్తుంది మెన్స్ లో, ఉమెన్స్ లో. ఇంకా మకా రూట్ కూడా ఉంది, ఇది మనకు హార్మోనల్ సపోర్ట్ అనేది క్లియర్ చేస్తుంది. సా పల్మనెటో ఉంది. ఓకే, సో ఇలాంటి హెల్త్ అన్ని కూడా రిప్రొడక్టివ్ సిస్టమ్ ని సపోర్ట్ చేయడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే గ్రీన్ న్యూట్రిషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే డీటాక్సిఫికేషన్ చాలా బాగా అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, బ్లడ్ అనేది క్లీన్ అవుతుంది అనమాట. దాంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే మొరింగా లీఫ్, దీంట్లో 92 న్యూట్రియన్స్ ఉంటాయి, దీనివల్ల 46 యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. వీట్ గ్రాస్ ని మిక్స్ చేశారు, దీనివల్ల ఇది క్లోరోఫిల్ రీచ్ ఉంటది కాబట్టి టాక్సిన్ ని రిమూవ్ చేస్తుంది, డీటాక్సిఫికేషన్ అనేది ఈజీగా అవుతుంది. గ్రీన్ టీ కూడా దీంట్లో ఉంది, ఇది మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది, వెయిట్ లాస్ కి సపోర్ట్ చేస్తుంది. సీబక్త్రాన్ ఉంది, ఇంతకు ముందు చెప్పినట్టు ఇది స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, లివర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. రైట్, అలోవేరాని కూడా మిక్స్ చేశారు, ఇది గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా వర్క్ చేస్తుంది, ఇంకా డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొకటి సపోర్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవేం చేస్తాయి సపోర్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది బాడీని రిపేర్ కూడా చేస్తాయి అన్నమాట. దాంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే సినమన్ అంటాం, దాల్చిని, ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా ఇది హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది. గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ దీంట్లో మిక్స్ చేశారు, దీనివల్ల బ్లడ్ వెసల్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తాయి, యాంటీ ఏజింగ్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, మకా రూట్ కూడా దీంట్లో యూజ్ చేశారు, ఇది మూడ్ ఎన్హాన్స్మెంట్ గా పనిచేస్తుంది, హార్మోనల్ ని రెగ్యులేట్ చేస్తుంది. రైట్, సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి చూడండి. అల్ట్రాబెర్రీ నాట్ ఏ జోక్, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. దీని గురించి అందరికీ అర్థం అవుతే డెఫినెట్లీ దీన్ని ప్రతి ఒక్కరు కూడా వాడతారు. మరి ఇలాంటి అల్ట్రాబెర్రీ జ్యూస్ ని ఎలా తీసుకోవాలి అనేది చూస్తే గనుక ఇది మనం 30 ml మీరు వితౌట్ బ్రష్ మార్నింగ్ లేవగానే 30 ml అనేది తీసుకోవాలి. 30 ml మీరు అల్ట్రాబెర్రీ తీసుకున్నప్పుడు దానికి ఇంకొక డబల్ అంటే 60 ml వాటర్ అనేది కలిపి మంచిగా మిక్స్ చేయాలి స్పూన్ తోటి. తొందరగా మిక్స్ ఒక 2-3 టైమ్స్ మీరు మిక్స్ చేస్తే బాగా కరిగిపోతుంది. అప్పుడు మీరు దాన్ని సిప్ తాగాలి, ఎట్ ఏ టైం కాకుండా సిప్ గా తాగాలి. ఓకే, మళ్ళీ ఎవరో పెన్సిల్ ని క్లిక్ చేస్తున్నారు. ఓకే, సో అలాగే మనకు మీరు ఇలా తాగాక ఒక 10 minutes, అదర్వైజ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రష్ చేయండి. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కోసారి అంటే
8 days లో మీకు ఒక్కొక్కసారి వామిటింగ్ కావచ్చు, లేదా యూరినేషన్ అనేది ఫ్రీక్వెంట్ యూరినేషన్, లూజ్ మోషన్స్, పింపుల్స్, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి నోటిలో ఒక్కరికి. ఓకే. సో కానీ అది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అది అలా బయటికి తీసేస్తుంది, సింపుల్. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. మీ బాడీలో ఉన్న చెడు పదార్థాలని, విష పదార్థాలని బయటికి పంపించేస్తుంది, అంటే అది వర్క్ చేస్తుంది అనమాట. ఓకే. ఎస్. ఇంకా మనము ట్రీట్మెంట్ కాస్ట్ వర్సెస్ డైలీ అల్ట్రాబేర్ ఇన్వెస్ట్మెంట్ చూద్దాం. మనం అనుకుంటాం కదా, దీని కాస్ట్ 3,250, ఇప్పుడైతే పెరిగింది 4,000 అయింది, రైట్? మరి ఇంతది పెట్టి మనం తీసుకోవాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో అదే మనం చూద్దాం. మెడికల్ ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ట్రీట్మెంట్ కి పోతే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? టెంపరీగా రిలీఫ్ ఉంటుంది, రైట్? పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. మరి దానివల్ల మనకు ఉపయోగమా అంటే, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది, మన బాడీ మెడిసిన్స్ కి అలవాటు అయిపోతుంది, రెగ్యులర్ గా మెడిసిన్స్ తినాలి, ఇంకా తగ్గకపోతే హాస్పిటలైజ్డ్ అయిపోవాలి. హాస్పిటలైజ్డ్ అయినప్పుడు ఏమవుతుంది, మీ ఇమ్యూనిటీ అనేది టోటల్ గా తగ్గిపోతుంది, ఖర్చు పెరుగుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, రైట్? సింపుల్. ఓకే. మళ్ళీ దాని వల్ల రెగ్యులర్ మెడికేషన్ కి వెళ్ళిపోతాం, మరి డైలీ టాబ్లెట్లు తినే స్థితికి వచ్చేస్తుంది. మంత్లీ దానికి ఎంత అవుతుంది? 3,000 నుంచి 15,000 వరకు మనకు మెడిసిన్ కే ఖర్చు అవుతుంది. మరి డైలీ ఆల్ట్రా బెర్రీ జ్యూస్ తీసుకుంటే ఏమవుతుంది చూద్దాం మనం. అది న్యాచురల్ గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మీకు అందుతాయి. దానివల్ల ఏమవుతుంది, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు, రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది, రైట్? ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే బాడీలో ఉందో అది టోటల్ గా రిమూవ్ అయిపోతుంది. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది అల్ట్రా బెర్రీ. మరి దీని కాస్ట్ ఎంత? ఓన్లీ మనం డిపి చూసుకుంటే పర్ డే 48 రూపీస్ మాత్రమే, రైట్? అలాగే ఎంఆర్పి 98 ఉంది. ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. అంటే ఒక రోజుకి మీరు డిస్ట్రిబ్యూటర్ లేరు అంటే పర్ డే 98 అవుతుంది. మీరు ఐడి వేసుకొని కనుక తీసుకుంటే 48 రూపీస్ ఓన్లీ 1 డే. అంటే ఎంత కాస్ట్లీ అసలు కానే కాదనమాట మనకి. ఓకే. సో మరి ఈ రోజు మనము ఇన్సూరెన్స్ ఎలాగైతే ఫ్యూచర్ ని సురక్షితం చేస్తుందని చెప్తూనే ఉంటారు కదా, సో ఖచ్చితంగా తీసుకోవాలని. మరి అల్ట్రా బెర్రీ కూడా మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని అలాగే సురక్షితంగా ఉంచుతుంది. సో అందుకే మనం అందరం కూడా అల్ట్రా బెర్రీని కంపల్సరీ, ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయాలో మీరు స్టార్ట్ చేయండి. ఓకే. నేనైతే ఎప్పుడో స్టార్ట్ చేశాను, మా ఫ్యామిలీ అందరం కూడా మేము వాడుతూనే ఉంటాం. మీకు కనిపిస్తుందా లేదా, దిస్ ఇస్ అల్ట్రా బెర్రీ. ఓకే. ఇది తాగాల్సిందే, తాగుతూనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. ఎస్. సో అలాగే మరి మనము మీకు నేనైతే ఇప్పటిదాకా మీకు అంతా చెప్పాను. రోజు ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, నేను ఎలా ఇది చెప్పాలి, ఎలా చేయాలి? ఓకే. సో మీరు ఏం లేదు, సింపుల్ గా మీరు ఎప్పుడైతే ఈ అల్ట్రాబెర్రీని తీసుకుంటారో తాగి ఒక ఫిగర్ పెట్టుకోండి, మీ స్టేటస్ లో పెట్టుకోండి. స్టేటస్ లో పెట్టుకుంటే ఇమీడియట్ గా మీరేం తాగుతున్నారు, ఇది ఏంటి అని అడుగుతారు చాలా మంది. అడిగినప్పుడు కంపల్సరీ మీరు దీని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోతుంది. ఓకే. అప్పుడు మీరు ఈజీగా దాని గురించి చెప్పే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ద థింగ్. సో కంపల్సరీ మీ బాడీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే తెలివైన నిర్ణయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం అనేది ఉంటుందన్నమాట. మరి ఎవరి ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉండదు, మన ఆరోగ్యం మన చేతుల్లో మాత్రమే ఉంటుంది. ఎస్. ఇంకా దీంట్లో మనం ఇంకా చెప్పుకోదగ్గది కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే నేను చెప్తాను. ఎవరికైతే టాక్సిన్ డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకైతే డెఫినెట్లీ ఆ మనకు కొన్ని అంటే మీకు ఎక్కువగా చెమట కూడా చెమట రూపంలో కూడా వెళ్తుంది, పింపుల్స్ కూడా వస్తున్నాయని కొంతమంది అంటున్నారు. అది కూడా టాక్సిన్ డిపాజిట్ ఉంది. సో దాని వల్లనే వెళ్ళిపోయాయి. కానీ 9th డే మాత్రం కంపల్సరీ అన్ని కూడా నార్మల్ అయిపోతుంది. ఎలాంటి డిసీజెస్ అయినా వాడొచ్చు, ఇది మెడిసిన్ అయితే కాదు, ఇది ఒక న్యూట్రిషనల్ ఫుడ్ మాత్రమే. మందులు వేసుకుంటూ కూడా దీన్ని మీరు వాడొచ్చు, నో ప్రాబ్లం. 10 to 15 days వరకు మీరు దీని ఎక్స్పీరియన్స్ అంటే రిజల్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యొచ్చు అనమాట. ఓకే. సో అలాగే మనకు ఎవరు వాడకూడదు అది కూడా నేను చెప్తాను. ప్రెగ్నెంట్ లేడీస్
వాళ్ళకు మనం ఇవ్వము. ఎందుకంటే లాక్టిక్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇవ్వము. లాక్టిక్ ఉమెన్ అంటే పిల్లలకు పాలిచ్చే మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఇవ్వము. ఈ ప్రోడక్ట్ ని ఎందుకు వాళ్ళకి ఇవ్వము అంటే అంటే ఇప్పుడు మా మదర్ బాడీలో లేకుంటే ప్రెగ్నెంట్ లేడీలో టాక్సిన్ డిపాజిట్స్ కూడా ఉంటాయి. సో బేబీకి అవి కూడా వెళ్ళిపోతాయి. ఆమె అంటే పాల వల్ల వెళ్ళిపోతాయి కాబట్టి ఆ బేబీ రిస్క్ లోకి వస్తుంది. అందుకని మనం లాక్టిక్ ఉమెన్ కి ఇవ్వము, ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇవ్వము. ఓకే. సో అలాగే మీరు ఫ్యామిలీలో ఇంకెవరైనా కూడా ఈ ప్రోడక్ట్ అయితే వాడాలి కంపల్సరీ. ఇంకా కొంతమందికి అనిపిస్తుంది ఇది తాగితే 30 ml నాకు ఇంత ఒరాక్ వాల్యూ వస్తుందా అంటే డెఫినెట్లీ అంత ఒరాక్ వాల్యూ అయితే మనకి 5000 ఒరాక్ వాల్యూ అయితే మనకు వస్తుంది అనమాట. మనకు కావాల్సింది 5000 to 7000 అంత అయితే మనకి దీని వల్ల దొరుకుతుంది. అలాగే దీంట్లో ఎలాంటి ఆర్టిఫిషియల్ షుగర్ అయితే ఉండదు. సో డయాబెటిక్ పేషెంట్స్ అయితే తీసుకుంటూనే ఉన్నారు. ల్యూక్ వార్మ్ వాటర్ లో తాగొచ్చు, వేడి నీళ్ళతోటి కూడా తాగొచ్చు. బట్ 5 ml తోటి స్టార్ట్ చేయండి. ఇదే డౌట్ ప్రతి ఒక్కరు అడుగుతారు, నేను అందుకే క్లియర్ చేస్తున్నాను. 5 ml తోటి స్టార్ట్ చేయండి. మీ HbA1c ఏదైతుందో అది 7 బిలో ఉండాలి. అలాగే 5 ml తోటి స్టార్ట్ చేయండి. రైట్. అలాగే డైలీ 2 times తీసుకోవచ్చా అని కూడా కొంతమంది క్వశ్చన్స్ వేశారు లాస్ట్ టైం కూడా. సో మార్నింగ్ డోస్ కంపల్సరీ తీసుకోవాలి, దాన్ని స్కిప్ చేయొద్దు. ఇంకా మీరు సాయంత్రం కూడా తీసుకోవాలి అంటే 6 to 7 o'clock మీరు తీసుకోండి. బట్ ఎప్పుడు తీసుకున్నా కూడా 45 minutes గ్యాప్ అనేది ఉండాలి మీరు తీసుకునే ఫుడ్ కోసం. ఓకే. సో మీరు అంటే 30 మీరు ఒకవేళ తీసుకున్నారు సాయంత్రం అంటే ఒక 45 minutes గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు లిక్విడ్ తాగారు అంటే 45 minutes తర్వాత భోంచేయాలి. లేదా మీరు భోజనం తర్వాత మీరు తాగాలనుకుంటున్నారంటే 45 minutes తర్వాత తీసుకోవాలి. ఓకే. ఇంకొకటి అడుగుతారు, మోర్ పవర్ తీసుకుంటున్నాను నేను, ఇది రెండు ఎలా వాడాలి? మార్నింగ్ అల్ట్రాబెర్రీ వాడండి, నైట్ మోర్ పవర్ వాడండి. ఓకే. సో అలాగే ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 10 years అబోవ్ వాళ్ళు మాత్రమే ఇది తాగాలి. అలాగే ఏ డిసీజెస్ అయిన వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చా అంటే ఏ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ మనం ప్రెగ్నెంట్ వాళ్ళకే ఇవ్వమన్నమాట. అలాగే ఎవరికైనా యూరిక్ యాసిడ్ ఉంది లేదా స్టోన్ ఉంది అంటే మరి వాళ్ళు ఇది ఫీవర్ ఉంది అంటే ఇది ప్రోడక్ట్ వాడొచ్చా అంటే 30 ml ప్రోడక్ట్ అంటే ఈ కంపల్సరీ వాడొచ్చు. మీకు డోస్ కొంచెం తక్కువ చేసుకొని కూడా మీరు వాడొచ్చు, నో ప్రాబ్లం. అలాగే 30 ml ప్రోడక్ట్ లిక్విడ్ లో మీకు 4000 నుంచి 5000 ఒరాకి వాల్యూ అనేది లభిస్తుంది. ఓకే. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అందరికి డౌట్స్ వస్తాయి. సో ఆ డౌట్స్ నేను మీకు క్లారిఫై చేస్తున్నాను. ఇంకా ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఎప్పటిదాకా ఉంటుంది అని అడుగుతారు. దీనికైతే మనకు కంపల్సరీ 1 year 2 years వరకు అయితే ఉంటది. కానీ మీరు బాటిల్ ఓపెన్ చేశాక 45 days లో కన్జ్యూమ్ చేయాలి. 45 days లో దాన్ని ఫినిష్ చేయాలన్నమాట. ఓకే. సో అలాగే డయాలసిస్ పేషెంట్స్ వాడొచ్చా అని కూడా చాలా మంది అడుగుతారు. సో డయాలసిస్ పేషెంట్స్ ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళు వారానికి ఎన్నిసార్లు డయాలసిస్ అవుతుంది, ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. ఓకే. అంటే అంత ఈజీగా మనం చెప్పలేము. రైట్. సో అదంతా చూసుకొని మనం చెయ్యాలి. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుడే. ఈ సెషన్ కి వచ్చి దీన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఈ బైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సెషన్ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో బ్యాక్ టు ద హోస్ట్. ఎస్ మేడం, రియల్లీ గ్రేట్ మేడం. మళ్ళీ ఈ రోజు కూడా వండర్ఫుల్ సెషన్ మేడం. సో